నాయకత్వపు లక్షణాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ మానవుడికి నాయకత్వపు లక్షణాలు నేర్పిస్తుంది. యోసేపు మొదలుకొని మోషే, సమూయేలు, దావీదు వంటి గొప్ప గొప్ప నాయకులకి దేవుడు తరపునిచ్చాడు. నిజంగా మనిషిని పరిపాలించడానికి శ్రేష్టమైనటువంటి నాయకత్వపు లక్షణాలు, నాయకత్వపు స్వభావాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈరోజు భారతదేశంలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు రాజకీయంలోకి వస్తూ ఉన్నారు. వారు కృషి చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజల హక్కుల కొరకు వారు కృషి చేస్తూ ఉన్నారు. అటు వారిని ప్రోత్సహించండి. ఎవరైతే అత్యల్ప జనాభా ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవుల పక్షాన వస్తున్నటువంటి నాయకులు తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. అన్యుల చేత మరియు విలువలు లేనటువంటి కొంతమంది మాత్రమే, అందరూ కాదు, కొంతమంది మాత్రమే హిందువుల వలన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వారు ఎదుర్కొంటున్నారు. అయినా సరే వారు దేవుని ప్రేమతో సర్వ సమాజానికి, హిందూ అని, ముస్లిం అని, లేకపోతే క్రిస్టియన్ అని భేదం లేకుండా సర్వ సమాజానికి దేవుని ప్రేమను ప్రకటిస్తూ సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అరాచకాలను, పరిపాలన విధానాన్ని దేవుడు నేర్పించినట్లుగా, దేవుడు బోధించినట్లుగా పరిపాలన చేయాలని వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేశంలో క్రిస్టియానిటీ రోజు రోజుకి దేవుని కృప వలన విస్తరిస్తూ ఉంది. అదే క్షణంలో, అదే సమయంలో మనకు సరైనటువంటి నాయకుల అండ కూడా కావాలి. కాబట్టి ఎవరైతే ధైర్య సాహసాలు చేస్తూ ముందుకు వస్తున్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి గెలుపు వలన మన సువార్త, దేవుడు మనకు అప్పగించబడినటువంటి సువార్త ఇంకా కొంచెము మేలుకరంగా రాజ్య వ్యాప్తి కొరకు మనం పనిచేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.